Get ready for war. 10 ఏళ్లుగా ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా అప్రతిహత జయత్రయాత్ర కొనసాగిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. 2015లో వచ్చిన టెంపర్ సినిమా నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు ఆయనకు. దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర. ప్రతి సినిమా కనీసం యావరేజ్ అయినా ఆడేస్తుంది. ఇలాంటి సమయంలో ఈయన నుంచి వస్తున్న వార్ 2 సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో హృతిక్ రోషన్ కూడా మరో హీరో. పైగా ఎన్టీఆర్ నటిస్తున్న మొదటి హిందీ సినిమా కావడంతో అక్కడ కూడా దీని మీద ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటిలాగే బాలీవుడ్ లో ఎన్టీఆర్ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. కొంతమంది హృతిక్ కటౌట్ ముందు తారక్ ఏం నిలబడతాడు, అసలు ఇద్దరికి ఎక్కడైనా పోలిక ఉందా, కంప్లీట్ గా ఎన్టీఆర్ రాంగ్ చాయిస్ అంటూ ఓపెన్ గానే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కానీ వాళ్లకు తెలియదు ఎన్టీఆర్ ఉన్నందుకే ఈ రోజు వార్ 2 సినిమా మీద అంచనాలు అంతగా ఉన్నాయని. Get ready for war. ఒకవేళ తారక్ కానీ సినిమాలో లేకపోయి ఉంటే సౌత్ లో కనీసం 150 కోట్లు ఆ సినిమాకు నష్టం వచ్చేది. అన్ని భాషల్లో కలిపి జరిగిన బిజినెస్ కంటే కనీసం 100 కోట్లు తక్కువగానే జరిగేవి. ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టే సౌత్ మొత్తాన్ని సింగిల్ హ్యాండ్తో మేనేజ్ చేసేశాడు. కేవలం ఆయన కారణంగానే తెలుగులో కూడా 80 కోట్లకు ఈ సినిమాను కొన్నారు. ఒకవైపు కూలీ సినిమా పోటీకి వస్తున్నా కూడా ఎన్టీఆర్ స్టామినాతో వార్ 2 రేంజ్ పెరిగిపోతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కు అన్యాయం జరిగింది అంటూ అభిమానులు గోల పెడుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాట విడుదలైంది. హృతిక్ రోషన్, కియారా అద్వానీ మీద ఈ పాట షూట్ చేశారు. గత స్పై సినిమాల మాదిరే పూర్తిగా రొమాంటిక్ సాంగ్ ఇది. పఠాన్లో బేషరం పాటలో ఎలాగైతే దీపికా పదుకొనే బికినీతో ఒక రేంజ్లో రెచ్చగొట్టిందో కియారా అద్వానీ కూడా ఇప్పుడు అదే పని చేసింది. అయితే ఈ సినిమాలో కేవలం హృతిక్ రోషన్ కు మాత్రమే హీరోయిన్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి హీరోయిన్ ఉండదు. ఈ విషయంలోనే అభిమానులు బాగా హార్ష్ అవుతున్నారు. తారక్ లాంటి సూపర్ స్టార్ సినిమాలో ఉంటే కనీసం ఒక హీరోయిన్ కూడా ఉండదా అంటూ అభిమానులు బాగా నిట్టూరిస్తున్నారు. హీరోయిన్ లేకుండా ఉంటే ఇద్దరికీ ఉండకూడదు, ఒక హీరోకు పెట్టి మరొక హీరోకు హీరోయిన్ లేకపోవడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు అభిమానులు. పైగా ప్రమోషన్ కోసం ముందుగా రొమాంటిక్ సాంగ్ విడుదల చేస్తే అందులో ఎన్టీఆర్ లేకపోవడం కూడా వాళ్లకు నిరాశ కలిగిస్తుంది. వాళ్ల కోపాన్ని అర్థం చేసుకున్న యష్ రాజ్ ఫిల్మ్స్ త్వరలోనే ఒక పాట విడుదల చేయబోతున్నారు. అందులో కేవలం ఎన్టీఆర్ మాత్రమే ఉంటాడు. సైతాన్ సైతాన్ అంటూ సాగే ఈ పాటలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది అని తెలుస్తోంది. త్వరలోనే ఈ పాట విడుదల చేయనున్నారు మేకర్స్. మరి ఆ పాట చూసిన తర్వాత అయినా అభిమానులు కాస్త శాంతిస్తారో లేదో చూడాలి.